మార్పే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. షణ్ముఖ యుద్ధంలో భాగంగా కార్యకర్తలను సన్నద్ధం చేయటము, పార్టీని బలోపేతం చేయటము, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా సవాల్ విసురుతూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే స్లోగన్ చేశారో హలో ఏపీ బై బై వచ్చింది అంటూ కూడా ఆ స్లోగన్ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళడం జరిగింది. దాంట్లో ప్రచారం చేసుకుంటూ కూడా కార్యకర్తలు అభిమానులంతా కూడా ముందుకు. అదేవిధంగా చూసుకుంటే కాకినాడ బహిరంగ సభలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చేసినటువంటి హాట్ కామెంట్ రాష్ట్రం అంతా చర్చనీయంగా వ్యాపించింది. అదేవిధంగా వైసీపీ గ్యాంగ్ చేసినటువంటి అరాజకాలపై హ్యాష్ ట్యాగులతో సహా పోస్టులు పెట్టాలి, సీఎంకి పంపాలి, డీజీపీ పంపాలి, జనసేన పార్టీ పంపాలంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ సన్నద్ధం చేయడం జరిగింది. ఒకవైపు ప్రత్యర్థి ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల అక్రమాలు, అన్యాయాలు, అరాజకాలపై ప్రశ్నిస్తూనే మరోవైపు ప్రజలకు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ఏం చేయలేదు కూడా క్లియర్ గా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మల్కీపురం ప్రాంతంలో ప్రజలంతా ఏకమై జనసేన పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి సిద్ధం కావడం జరిగింది. నిన్న వర్షాన్ని లెక్క చేయకుండా ఇక్కడ చేరుకున్నారు. ఈ రోజు కూడా చూసినట్లయితే కనుక వాతావరణంలో మార్పులు గమనించి కూడా ముందుగానే చేరుకొని పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ప్రాంతంలో వారాహి యాత్ర చూసినట్లయితే కనుక అడుగడుగున నీరాజనం పలుకుతూ, అడుగడుగున బ్రహ్మరథం పలుకుతూ కూడా ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానం అంటే కనుక తప్పలేని విధంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తులసీపురం ఇందులో కూడా భారీ ఫ్లెక్సీలు, భారీ కండవులతో స్వాగతం పలకడమే కాకుండా తమ అధినేత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ప్రతి ఒక్కరూ ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. చూసినట్లయితే కనుక రహదారులన్నీ కూడా ఏకమై భారీగా జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి సమాధించే విధంగా, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కలిసి ఆ వైసీపీ పార్టీలో తెలిసినటువంటి ఎమ్మెల్యే పైన పవన్ కళ్యాణ్ ఎటువంటి సమస్యలు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆరోపణలు చేస్తాడు అనేది కూడా ప్రతి ఒక్కరూ నిశ్చితంగా పరిశీలించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు వారాహి బహిరంగ సభ వద్ద మనమున్న ఈ ప్రాంతం అంతా లక్షలాది మంది జన సైనికులతో నిండిపోవడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం చేస్తాడు, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలకు ఏ విధంగా టార్గెట్ చేస్తాడనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర రాజకీయాలలో వారాహి యాత్ర ముందు, వారాహి యాత్ర తర్వాత అని మాట్లాడుకునే విధంగా కూడా వారాహి యాత్ర సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ గళవిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయించాడో ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 స్థానాలలో వైసీపీ పార్టీ విజయం సాధించాలి, వేరే పార్టీకి ఒక్క సీటు కూడా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మల్కీపురం సభ నుండి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఫ్రేమ్ ఉందా చూడు, ఫ్రేమ్. గుడ్ ఈవినింగ్ యామ్ని. ప్రస్తుతం మనం మల్కీపురం బహిరంగ సభ వద్ద ఉన్నాం. అశేష జనవాహిని జనసైనికులు ఇక్కడికి చేరుకున్నారనే చెప్పవచ్చు. యామ్ని, మీరు చూస్తున్నారు ఇప్పటికే బహిరంగ సభ వద్దకి మంది ప్రజలు చేరుకున్నారు.
వారాహి విజయయాత్ర కొనసాగుతుంటే మరోపక్క వైసీపీ నేతలతో పాటుగా కుల నేతలు కూడా స్పందిస్తున్నారు. ఎందుకు ఈ వారాహి యాత్ర అనేది ఊహించిన దానికంటే ఎక్కువ జనస్పందన రావడం, పవన్ కళ్యాణ్ ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన కులాలను విడగొట్టే ఎటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. రాజుతో తిట్టించడం, మరి రెడ్డిలతో తిట్టించడం, కాపుతో తిట్టించే బాగా ముద్రగడ గారు వైసీపీ ప్రభుత్వాన్ని సహకరించిన వ్యక్తిగా చరిత్రలో ఉండిపోతాడని నేను అభిప్రాయపడతా ఉన్నాను. అంటే ఈ రోజుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన నియోజకవర్గాలు పూర్తవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకి చేరుకోబోతున్నాం. అక్కడ You